నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 12:45కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 4, 2021 వచ్చేస్తుంది అరవాట్ల పొరపాటుగా 2022 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వన్ ప్లస్ నిన్న టెక్ న్యూస్ అయిపోయే టైంకి ఎడిటింగ్లో పెట్టేశాం. OnePlus 9RT జనవరి 14 రాబోతుందని చెప్పేసి నిన్న నైట్ అనౌన్స్ చేశారు వీళ్ళు. జనవరి 14 సాయంత్రం 5 గంటలకి OnePlus 9RT అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు OnePlus Buds Z2 కూడా తీసుకొని రాబోతున్నారు. ఈ రెండు అయితే OnePlus నుంచి అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి, 100% వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి. అండ్ ఇవి OnePlus 9RT మీకు ఆల్రెడీ తెలిసిన స్పెసిఫికేషన్స్, ఇవి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ మెష్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది, 4500 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ ఎగ్జాక్ట్ ఏదైతే OnePlus 9R ఉందో దానికి రీప్లేస్మెంట్గా తీసుకొని రావచ్చు. OnePlus 9R తీసేసి OnePlus 9RT తీసుకొని వస్తారు. చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని ఇండియాకి తీసుకొని వస్తారు. అండ్ OnePlus Buds Z2 కూడా ఈసారి నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఈ రెండు మనం 14 OnePlus నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో. అండ్ OnePlus 10 Pro కూడా వీళ్ళు అఫీషియల్గా పిక్చర్స్ అయితే రిలీజ్ చేస్తారు, 2 పిక్చర్స్ OnePlus 10 Proకి సంబంధించి. ఇవి జనవరి 11 చైనాలో లాంచ్ చేస్తున్నారు. గ్లోబల్గా మోస్ట్లీ సమ్మర్లో వీటిని తీసుకొని రావచ్చు. OnePlus 10 Pro ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ లుక్ అయితే మీకు 2 కలర్స్లో వస్తుంది. ఒకటేమో బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసరికి ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్లో కనిపిస్తుంది. 2 కలర్స్ అయితే ఇది కనిపిస్తుంది. చూద్దాం ఇండియాకి ఎప్పుడు తీసుకొని వస్తారు OnePlus 10 సిరీస్. నెక్స్ట్ మనకి మోటరోలా G71 కూడా తీసుకొని రాబోతుంది. మోటరోలా G71 టీచ్ చేస్తుంది. జనవరి 10 ఇండియాలో ఈ ఫోన్ని ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. అండ్ 6.43 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు ఒక ట్యాబ్ కూడా తీసుకొని రాబోతుంది మోటోలా, మోటో ట్యాబ్ G70 దీని పేరు. ఇది ఇండియాలో తొందరగా తీసుకొస్తామని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు తీసుకొస్తారో డేట్ అయితే వీళ్ళేం రివీల్ చేయలేదు. ఇది LCD డిస్ప్లేతో వస్తుంది, 11 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 7700 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ట్యాబ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మోటరోలా నుంచి అయితే మనకి రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఈ ఫోన్ గ్లోబల్గా అయితే అనౌన్స్ చేశారు. US, యూరోప్ ఈ కంట్రీస్లో దీన్ని తీసుకొని వచ్చారు. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది ఆ దేశాల్లో. ఏషియన్ కంట్రీస్కి వచ్చేసరికి ఇండియాలో మోస్ట్లీ ఇది Exynos 2100 ప్రాసెసర్తో రావచ్చు. ఈ ఫోన్ కూడా ఇండియాలో ఈ మంత్ మనం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు 100%. చూద్దాం ఇది ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు ఇండియాకి. దీని గ్లోబల్ ప్రైసింగ్ చూసుకుంటే 52,000 రూపాయలు దాకా ఉంది. ఇండియాలో నాకు తెలిసి 40 నుంచి 50,000 మధ్యలో ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చేది ప్రైస్ బ్రాకెట్ అయితే. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 2020 నుంచి ఇలాన్ మస్క్ స్టార్లింక్ వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు ఇండియాలో. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. ఒకవేళ మీరు రీఫండ్ చేసుకోవాలనుకుంటే రీఫండ్ చేసుకోవచ్చు. రీఫండ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ లేదు, వీళ్ళు లైసెన్స్ అయితే అప్లై చేయలేదు. లైసెన్స్ అప్లై చేయకుండా వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ హెచ్చరించారు వీళ్ళని, ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రీ ఆర్డర్స్ తీసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు స్టార్లింక్ అయితే రిజిస్టర్ చేసుకోబోతుంది ఇండియాలో. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు స్టార్లింక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపు లైసెన్స్ అయితే అప్లై చేయబోతున్నారు ఇండియాలో. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ $3 లక్షల కోట్ల మార్క్ అయితే రీచ్ అయింది, క్రాస్ చేసేసింది. 2018లో వీళ్ళు $1 లక్ష కోట్ల మార్క్ రీచ్ అయ్యారు. 2020లో వచ్చేసరికి $2 లక్షల కోట్ల రీచ్ అయ్యారు. 2021 వచ్చేసరికి $3 లక్షల కోట్ల రీచ్ అయ్యారు వీళ్ళు టోటల్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే. సో మెయిన్ రీజన్ ఈ 2 సంవత్సరాలు ఎక్కువ గ్రో అవ్వడానికి పాండమిక్ అని చెప్పొచ్చు. ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎక్కువ మ్యాక్స్ కొంటూ ఉన్నారు, ఐప్యాడ్స్ కొంటూ ఉన్నారు, అండ్ ఐఫోన్స్ కొంటూ ఉన్నారు. సో ఇది వీళ్ళకి హెల్ప్ అయింది మార్కెట్ ఇంప్రూవ్ అవ్వడానికి. మనకి మోడీ గారు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీ సంబంధించి ఇంతకుముందు ట్వీట్స్ పర్మిషన్ తెలిసిందే. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ అకౌంట్స్ ఇంకొన్ని హ్యాక్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అండ్ మందేసి మహిళా బ్యాంక్ ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ చేసి దీంట్లో కూడా క్రిప్టో కరెన్సీ సంబంధించి కొన్ని ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు హ్యాక్ చేసిన అకౌంట్స్ పేర్లు మార్చేసి ఇలాన్ మస్క్ అని చెప్పేసి పెట్టారు. ఇలాన్ మస్క్ అని పెట్టేసి ఈ ట్వీట్స్ అయితే పెట్టారు. మళ్ళీ వీటిని వెంటనే తెలిసిందే కదా ఆపేసి డిలీట్ చేస్తారు అనమాట మొత్తం. నెక్స్ట్ మనకి ఆఫ్లైన్ పేమెంట్స్ RBI చెక్ చేసింది. ఆల్మోస్ట్ వీళ్ళు సెప్టెంబర్ 2020 నుంచి జూన్ 2021 వరకు
ఇదైతే చెక్ చేశారు. ఆఫ్లైన్ పేమెంట్స్ అంటే మనకి ఇంటర్నెట్ ఉండదు, ఒక్కోసారి మనం పేమెంట్ చేయడానికి ఇంటర్నెట్ ఉండదు. మొబైల్ అంటే మనం నార్మల్గా యూపీఐ పేమెంట్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం, అట్లాంటి చేయడానికి ఇంటర్నెట్ ఉండదు. రూరల్ ఏరియాస్లో కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఆఫ్లైన్ పేమెంట్స్ అయితే చేయొచ్చు. అంటే దీనికి మనకి యూపీఐ ఇట్లాంటివి అవసరం లేదు, ఆఫ్లైన్లో మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు. బ్యాంక్కి ఇంటర్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది జస్ట్ 200 రూపీస్ మాత్రం మ్యాక్సిమం లిమిట్ వీళ్ళు పెట్టింది. 200 రూపీస్ మీరు పర్ ట్రాన్సాక్షన్స్ మీరు చేయొచ్చు. మ్యాక్సిమం 2000 రూపీస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ మోడ్లో. వన్స్ మీరు ఆన్లైన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ మీ ఫోన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ 2000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతాయి. సో ఇట్లా ఈ థీమ్ అయితే ఉంటుంది. మరి ఇది వాడుకలోకి ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. ఇదైతే ఆర్బీఐ అయితే చెక్ చేసింది, తొందరలోనే దీన్ని వాడుకలోకి అయితే తీసుకొని రావచ్చు ఆఫ్లైన్ పేమెంట్స్ మోడ్ని. నెక్స్ట్ మనకి పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్స్, ఇది పీసీ గేమ్ పబ్జీ. సో ఇది జనవరి 12వ తారీఖు నుంచి తీసుకొని వస్తుంది. జనవరి 12వ తారీఖు నుంచి గేమ్ అయితే మనం ఆడుకోవచ్చు. అండ్ ఈ గేమ్లో డ్రోన్స్ కూడా ఉంటాయి, డ్రోన్స్ ద్వారా మనం ఎనిమీస్ని అయితే షూట్ చేయొచ్చు. మరి మొబైల్స్కి ఎప్పుడు తీసుకొస్తారు ఈ ఫీచర్, మొబైల్ గేమింగ్కి తెలియదు. ఇంకా బీజీఎంఐ గురించి మాట్లాడుకుంటే, బీజీఎంఐ అకౌంట్స్ అయితే బ్యాన్ చేసుకుంటూ పోతుంది. అకౌంట్స్ కాదు, ఈసారి మొబైల్సే బ్యాన్ చేసుకుంటూ పోతుంది పర్మనెంట్గా. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం డిసెంబర్ 27వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు మధ్యలో 71,116 బీజీఎంఐ అకౌంట్స్ని పర్మనెంట్గా బ్యాన్ చేసినట్లు బీజీఎంఐ చెప్తుంది. నెక్స్ట్ మనకి CES కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో ప్రతి జనవరిలో జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది, కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ అని స్కిప్ చేసేసినాయి, ఎందుకంటే ఒమిక్రాన్ ఫియర్ తోటి. సో ఇప్పుడు CES 2020లో కొన్ని కంపెనీస్ కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ అయితే తీసుకొని వచ్చింది. CES అంటేనే వాళ్ళ కంపెనీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ ఎప్పుడు ప్రతి కంపెనీ తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ చూద్దాం. CES 2022లో ఇంట్రడ్యూస్ చేసినవి. ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి సెన్గ్లిట్ కంపెనీ. వీళ్ళు స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ లైట్ బల్బ్ని అయితే రివీల్ చేశారు. A19 స్మార్ట్ బల్బ్ ఇది. సో ఇది మన స్లీప్ని ట్రాక్ చేస్తుంది స్మార్ట్ బల్బ్. మన హార్ట్ రేట్ని, మన బాడీ టెంపరేచర్ని ఇది మెజర్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఎలా మెజర్ చేస్తుందో తెలియదు. లైట్ పెడతాం మన బాడీ కదలికల్ని బట్టి సెన్సార్స్ ఉంటాయని చెప్తున్నారు. మన బాడీ కదలికలు బట్టి, మన మూమెంట్ బట్టి ఇది మన హార్ట్ రేట్ని, మన బాడీ టెంపరేచర్ని ఇట్లాంటివన్నీ మెజర్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా ఇది డైల్ చేయగలదని కూడా చెప్తున్నారు. చూడాలి మరి వాడుకలోకి వచ్చింది అది ఎలా ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందో. దీని ప్రైస్ చూసుకుంటే 9,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే వీళ్ళు పెట్టింది. నెక్స్ట్ ఇంకో కంపెనీ ఇన్వోక్సియా స్మార్ట్ కాలర్. ఇది పెట్స్ ఎవరైతే పెంచుతూ ఉంటారో, పెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. ఇది మన పెట్ మెడలో అయితే వేసాం, దాని స్కిన్కి టచ్ అవుతుండాలి కాలర్. ఇది ఏం చేస్తుందంటే మనం స్మార్ట్ బ్యాండ్స్ కానీ వాచెస్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే టైప్లో ఇది మన డాగ్కి, మన పెట్స్ ఉంటాయి కదా, మన పెట్స్కి ఇది ఉపయోగపడుతుంది. వాటి హెల్త్ డేటా మొత్తం ఇది మనకి చూపిస్తుంది యాప్లో. సో ఇది మొత్తం చాలా డీటెయిల్స్ అయితే ఇది మెజర్ చేయగలదు. మన పెట్కి సంబంధించి అది రన్నింగ్ చేస్తుందా, వాకింగ్ కానీ, ఈటింగ్ కానీ, డ్రింకింగ్, బార్కింగ్, రెస్టింగ్, ఇట్లాంటి మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్, హార్ట్ రేట్ని ఇట్లాంటివన్నీ ఇది. అండ్ మనకి శ్వాస ఉంటుంది కదా, దాని డీటెయిల్స్ కూడా మొత్తం మెజర్ చేసి మనకి యాప్లో అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక కొత్తది టెక్నాలజీ ఫర్ పెట్స్. నెక్స్ట్ కంపెనీ టార్గస్ కంపెనీ. వీళ్ళు సైప్రెస్ హీరో బ్యాక్ ప్యాక్ అని చెప్పి బ్యాక్ ప్యాక్ని అయితే తీసుకొని వచ్చారు. ఈ బ్యాక్ ప్యాక్ ఫైండ్ మై యాపిల్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మన ఎయిర్ ట్యాగ్ లాగా. ఎయిర్ ట్యాగ్ మనకి ఏం చేస్తుంది, మనం ఏదైనా ఎక్కడైనా మర్చిపోతే అక్కడికి వెళ్ళి మనం కనిపెట్టవచ్చు ఎయిర్ ట్యాగ్ ఎక్కడైనా పెడితే. ఇప్పుడు ఈ బ్యాగ్నే మనం కనిపెట్టవచ్చు. బ్యాగ్ మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు అనుకోండి, మనం యాపిల్ ఫోన్లో ఫైండ్ మై యాపిల్ మనకి దీన్ని అటాచ్ చేస్తే దాని లొకేషన్ చూపిస్తూ ఉంటుంది యాపిల్ ఫోన్లో. అక్కడికి వెళ్ళి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది బ్యాక్ ప్యాక్నే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఒకటి తీసుకొని వచ్చింది టార్గస్ కంపెనీ. ఈ బ్యాగ్లోనే వీళ్ళు ఇన్బిల్డ్ ట్రాకర్ అయితే అమర్చారు. సో అది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, బ్యాగ్ మనం మర్చిపోయినా కానీ బ్యాగ్ని మనం కనిపెట్టవచ్చు. నెక్స్ట్ బ్లూ ఎటీ కంపెనీ. ప్రపంచంలో మొట్టమొదటి సోడియం అయాన్ సోలార్ జనరేటర్ని అయితే వీళ్ళు CES 2022 డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు. మనం నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తూ ఉంటాము. సోలార్ పవర్ మనం తీసుకున్నా కానీ బ్యాటరీస్ మనం స్టోర్ చేసేది లిథియం అయాన్ బ్యాటరీస్లో ఆ పవర్ని అయితే స్టోర్ చేస్తూ ఉంటాము. దానికి రీప్లేస్మెంట్కి ఇప్పుడు సోడియం అయాన్ బ్యాటరీస్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. దానిలో స్టోర్ చేస్తారు ఎనర్జీని. వీళ్ళు చెప్తున్న ప్రకారం సోడియంకి, లిథియంకి సిమిలర్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో సోడియం లిథియం కంటే కొద్దిగా తక్కువ రేట్లో అంటే మనకి రేట్ తక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో లిథియం రీప్లేస్మెంట్గా సోడియం చూడవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎలా పనిచేస్తుంది మనం రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, లిథియం అంత పవర్ఫుల్గా ఇది ఉంటుందా లేదా అవన్నీ మనకి రియల్ లైఫ్లో మనం వాడితే కానీ చెప్పలేం. ఇప్పుడు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ మన మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాము, ఈవీ వెహికల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం చాలా చోట్ల మనం లిథియం అయాన్ బ్యాటరీస్ ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాము. చూద్దాం వాటికి రీప్లేస్మెంట్స్ వస్తే ఇంకా హ్యాపీయే మనకి. అండ్ LG కూడా ప్రపంచంలో అతిపెద్ద
ఓఎల్ఈడి టీవీని కూడా అనౌన్స్ చేసింది. 97 ఇంచ్ 4K ఓఎల్ఈడి టీవీ ఇది. అండ్ దాంతోపాటు 42 ఇంచ్ స్మాల్ ఓఎల్ఈడి టీవీ కూడా ఒకటి అనౌన్స్ చేసింది. CES 2020 డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చింది. ఇవి CES 2022లో కొన్ని కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేసింది కొన్ని కంపెనీస్. అండ్ ఇది వీడియో టెక్ న్యూస్ కూడా. వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.